నలుగురు పిల్లల తల్లి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా తాను భర్తతో కాకుండా ప్రియుడితోనే జీవించాలనుకుంది. ఈ సంఘటన హన్మకొండ జిల్లా షోడాశపల్లి శివార్లోని పిట్టలగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. తనకు 8 ఏళ్ల క్రితం చంద్రమ్మ అనే మహిళతో వివాహం జరిగింది అని భర్త కాళీయ శంకర్ చెబుతున్నారు. ఇద్దరికి 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత సంవత్సరం లోక్యా తండకు చెందిన అజ్మీరా రాజుతో చంద్రమ్మకు అక్రమ సంబంధం మొదలైంది. 3 నెలల క్రితం ఈ జంట కలిసి పారిపోగా శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టుకుని తీసుకొచ్చారు. అప్పట్లో కుటుంబ పెద్దలు ఇద్దరిని విడదీసేలా కుల పెద్దల సమక్షంలో చంద్రమ్మను తన తల్లి ఉండే వెంకటాద్రిపేటకు పంపించారు. కానీ రాజు మళ్లీ మాయమాటలతో చంద్రమ్మను వెంట తీసుకెళ్లాడు. వారం రోజుల క్రితం రాజు, చంద్రమ్మ వేపలగడ్డ తండాలో కనిపించారన్న సమాచారం తెలుసుకున్న శంకర్ కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి వారిద్దరిపై దాడి చేశారు. ఆమె తిరిగి తనకు అప్పగించాలని శంకర్ పోలీసులను వేడుకున్నాడు. హలో అందరు నమస్తే, నేను మీ భరత్. ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలోని షోడాశపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఒక తల్లి తన 4 పిల్లల్ని ఇచ్చిపెట్టి భర్తని ఇచ్చిపెట్టి వేరే ప్రియుడితో వెళ్ళింది. ఇప్పుడు మనం తన భర్తతో ఉన్నాము. తను అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది అనేది. సార్ నేను మా చూడదేపల్లి సార్, చూడదేపల్లి వేలేరు మండలం అయితే ఇక్కడ మా టోటల్ పట్టుకున్నాను. మా టోటల్ పట్టుకొని ఆడ ఒక నెల దాకా ఉన్నా వాడు ఆడ మన ఆవులు ఉండేవాని దగ్గర. ఆవులు ఉంటే వాళ్ళు ఆవులకు పాలు పిండుకొని పోతాడు. నేను ఏటో కూలికో మీలికో పోతా. కూలికి పోయి కాయలు ఇంత అయితే అయినాయి, ధర కాయలు మంచిగా అయినాయి, తోట పట్టుకున్నాను సార్. నేను 4 పొరాలు తెచ్చుకొని ఆడ బత్త అంటే వాడు ఏం పెట్టిండో ఏంటిదో తెలియదు కదా, తీసుకొని పోయి. ఇప్పుడు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతా? పెళ్ళి 14 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు? 4 సార్. వాళ్ళ ఏజ్ ఎంత? పిల్లలే 12 సంవత్సరాలు, ఒక 5, ఒక 7, ఒకడు 10 ఉంటాడు, ఒకడు 11 ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పిల్లలు? మరి ఉన్నారు సార్. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మీ భార్య రానంటుందా? ఇట్లా ఏమో సార్, అది ఏడ ఉన్నదో తెలుస్తుంది. చేసే ఈడ దొరకబట్టినా సార్. ఇక వాళ్ళ దొరికితే వాళ్ళ అమ్మ బాబు తీసుకుపోయింది. ఆడ కూడా ఉండలేదు. మళ్ళీ ఆడపోయి మళ్ళీ తీసుకుపోయింది. అక్కడ పోయి మళ్ళీ వాడు వచ్చి వాళ్ళ అమ్మగారి ఇంటికి ఆడపోతే మళ్ళీ బండి మీద ఫోన్ చేసిండు ఏంటిదో ఆడపోయి తెచ్చుకొని మళ్ళీ కాజిపేటలో ఉన్నారు. కొండూరుపేటలో ఉండి ఎట్లా కావాలి 3 నెలలు సార్. టోటల్ పోటీ ఉరికి పోరాలు తీసుకొని ఉరికింది. తీసుకొని అటు ఇటు బతకడానికి పోయినా. వచ్చి ఈడ వస్తే ఈడ వచ్చిర్రు అంట. ఈడ వంటలో కానీ వచ్చిర్రు అంటారు అమ్మడు. దొరకబట్టి వానికి 2 దెబ్బలు కొట్టినాం. మా వాళ్ళకు 2 దెబ్బలు కొట్టి మా చెల్లి కొట్టిందంట. నేను కూడా లేను, నేను నర్మేట వెళ్ళిపోయాను. ఆదివారం 6 రోజు పొరగాల దగ్గర వెళ్ళిపోయాను. పోతే ఈడ కొట్టిరు అంటే తెచ్చిరంట. తెస్తే అంతవరకే ఈడ తెచ్చిరు. నేను నాకు చెప్పి నాకు ఏటాన్ని దవాఖాన తీసుకుపో అని చెప్పే వరకు నేను దవాఖానలో తీసుకుపోతా కానీ ఒక గంట అర్ధగంట సేపు ఆపు అని చెప్పిన. చెప్పే వరకు అమ్మ అప్పుడే ఏసఐ వచ్చి ఏం చేసిందంటే తన్ని రవిశంకర్ చెందారు. మీ భార్యను సార్ వద్దా అన్న, భార్యను తీసుకోపోతా నేను దవాఖాన చూపెట్టుకుంటాను, చూపెట్టి మంచిగా చూపించుకుంటారని మీరు మాత్రం తీసుకోపోతుంది సార్ అని చెప్తే కూడా మళ్ళీ వద్దు నేను ఏళ్ళ చూపెట్టుకుని భార్య నీకు తెచ్చిస్తా సార్ అని చెప్పింది. చెప్పేవాళ్ళు పుష్కర్ జీబు ఎక్కించారు. మనం తీసుకోపోవచ్చు కదా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కూర్చుంది. ఇక్కడ మన కాజిపెట్ల ఎంజం పోయిరంటే ఆ దవాఖాన చూపెట్టారు. మళ్ళీ ఆయన వెనుక మళ్ళీ దవాఖానలో పోయి మంచిగా ఆడ బతుకుని ఇది రావద్దు, మీరు అటే బతుకుని అటే ఉండరు కానీ నా దగ్గర మాత్రం ఈ ఏరియాలో మాత్రం అవ్వకూడదు చంపేస్తారు అని పెట్టేవారు. అటే ఉన్నారు సార్. ఎస్ఐ దగ్గర నుండి పంపించింది. ఎస్ఐ వచ్చి తీసుకుపోయి ఎస్ఐ పోయి తీసుకొని పోయి ఎస్ఐ దగ్గర నుండి పంపించాను ఆయనతో. సార్ ఏమైంది సార్ పోయినా ఇది సార్ మా భార్య ఏది సార్, మరి నువ్వు తీసుకుపోయినా సార్ మరి భార్య ఏది సార్ అంటే నాకేమెక్కరా ఇంట్లో ఆడుకోపో ఏడ ఉన్నది నాకేమెక్కరా అట్లేం కొడతారా కానీ నీకు కొట్టుకుంటే ఏమైనా బుద్ధి చెప్పుకుంటారు సార్. అది పోయి 3 నెలలు పొరాలు ఇచ్చిపెట్టి నాకు గోసే తల్లి ఊళ్ళో పోటీ ఏడతానని ఏడతా అంటే నువ్వు ఇట్లే తీసుకుపోయి ఇట్లా ఎందుకు ఆగం చేస్తున్నావు సార్ అని నేను చెప్పిన. నా భార్య నాకు సార్ అని చెప్తే ఎక్కడ ఉన్నదో ఇంట్లో ఆడుకోపో నాకేమెక్కరా అని చెప్పి. ఇప్పుడు పిల్లలకు తెలుసా తల్లి ఇట్లా పోయిందని? పిల్లలకు పోయింది. మా బిడ్డ అయితే ఏడతాను మా అమ్మని ఏడతా ఇచ్చింది ఉంటుంది బిడ్డ. అమ్మ ఇది ఆయిష్టాలే ఉన్నాయి. ఆ బాధ చూపెట్టి నాకు ఆ పోరాటాలు చేయబట్టి అన్నం తినబుద్ధి అయితే ఆయిష్టాల్లో ఉంచుతా అని ఆయిష్టాలు ఉంచుతాను. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? మళ్ళీ మీ భార్యను తెచ్చుకుందాం అనుకుంటున్నావు? ఎట్లా భార్యను తెచ్చుకుంటా సార్, తెచ్చుకుంటా కానీ కానీ కొంచెం అన్న నమస్తే అన్న. పిట్టలలో వేలేరు మండలం సోడిసిపల్లి.
అయితే మేము ఇట్లా మామిడి తోటలు పట్టి తోటలో పొంటి ఉంటాం. ఉంటే వాడు ఏం చేసిండో ఏం మందు పెట్టుకున్నాడో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత 2-3 నెలలకు దొరికిరు. మళ్ళా దొరికితే మేము తీసుకొని వచ్చి మా మనిషి మాకు కావాలి సార్ వద్దు తీసుకుపోకని సార్కి బతిలాడినా. నేను బతిలాడినా కూడా వినకుండా తీసుకుపోయి హాస్పిటల్ పోయి చూపించుకొని తీసుకొని వస్తా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైంది, వాడు తీసుకుపోయిండు. మళ్ళీ వాడి రూమ్ కాడ దింపొచ్చిండు. ఏ న్యాయం చెప్తలేడు. ఇక్కడ వెళ్ళారు కదా ఇప్పుడు 6 రోజుల కానీ తిరిగి ఇప్పటికైనా కలిసి వస్తాను. నెల కాంచెలు తిరుగుతున్నా కూడా మాకు ఏ సపోర్ట్ లేకుండా వాడు అలా తిప్పుతాడు, ఇక్కడ రూమ్ లో దాగుతాడు. మాకైతే ఇంతవరకు మా మనిషి పేరు తెలియదు. వేలేరేస్తాయి ఇంతవరకు అయితే జాడలేదు జబ్బలేదు ఎక్కడో మాయం చేసిండు. అట్లా చెప్తాను మా ఎస్ఐ సార్. దానికి ఏదో శిక్ష చేస్తాము, దానికి ఏదో శిక్ష చేసి వాళ్ళ తండ్రి దగ్గర ఎక్కడో ఉంటారు. కానీ కులం లేని దానికి ఇప్పుడు ఇది కాకపోతే ఇంకోటి నేర్చుకుంటది కదా, అది మా బాధ. అది మా దగ్గర ఉన్నకున్న ఒకటే, కానీ అది వేరే కులం కాబట్టి దానికి ఉంచవద్దు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు కాకపోతే వాళ్ళు నేర్చుకుంటారు కదా, అట్లా అది మా బాధ. దాంతో తీసుకొస్తే మా మనిషి మా చెప్తే వాళ్ళ నాయన దగ్గర పంపిస్తాం, దానికి ఎట్నో షెడ్ చేస్తాం. అట్లా కానీ మరీ అన్యాయంగా వానికి కులం లేని దానికి తీసుకోపోతే ఓటి కాకపోతే ఓటి అట్టే నేర్చుకొని పోతుంది. మళ్ళీ ఇల్వ ఉంటుంది, మా పిల్లల జాతిలో ఇల్వ పోతుంది. దయచేసి దాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దానికి ఎట్నో షెడ్ చేస్తాం. ఈ వారకు ఒకసారి కొడుకుని చేసుకొని పోయింది. అన్న తమ్ములలో పంచాయతీ బాగా పెట్టింది. వారకు అన్న తమ్ముల పంచాయతీ పెడితే మా అన్న కూడా చచ్చిపోయిండు, మా పెద్దనాయన కూడా చచ్చిపోయిండు. అది చేయబట్టే ఆ చచ్చిపోయే వరకు కులంతో చాలా దూరం అయినా మేము. అన్న తమ్ముల బాగా పోరాటం అయింది, లొల్లులు బాగా అయినాయి. అది చేయబట్టే కొడుకు సొంతం కొడుకు ఒరవక అన్న కొడుకుని తీసుకొని పోయింది. అట్లా తీసుకుపోయినా దానికి సమానం చేసినాం. 4 జాతిలో పెట్టినాం. ఏదో తెలియకపోయింది అనుకున్నాం. ఏదో మంచిగా ఉండాలని ఆ పంచాయతీ 3 నెలల దాకా వాళ్ళ తల్లి గారి ఇంటికాడ ఉన్నది. పోలీస్ స్టేషన్లో పెట్టినాం. ఏఎస్ఐ సార్ కూడా ఆడ పోయి చేసుకోరా అన్నాడు. అట్లా కూడా పోయి ఒక 2 నెలలు ఉండి 3 నెలలు అయింది. 3 నెలల దాకా ఏం చేసిండు, పంచాయతీ చేసినాం. పంచాయతీ చేసి తీసుకొని వచ్చి నేను అస్సలు ఊర్లో పొంటి ఉంటానని మాట్లాడింది. సరే ఉండు, 4 పిల్లలు అయినాక దూరం పోవద్దు బిడ్డ అని మా సొంతం మరదలే అనుకొని తమ్మునికి వాడు చెట్ల పొంటి దాని పొంటి బతుకుతాండు. ఏదో ఇంత ఒక చెట్టు 2 చెట్లు పట్టుకొని బతుకుతాండు. ఆ బతికిన జాగాలో ఉండి ఆ బావి పక్క పొంటి కూడా ఒరిసిందో అదే ఒరి అని తెలియదు, ఇది ఒరు తెలియదు. నర్మంతగా 4 పొరగాలు ఇవాళ పిల్లలు హాస్టల్కి వెళ్ళి ఇవాళ వస్తారు అన్నంగా. సెలవులు అవుతాయి ఆ రోజులు, ఎండాకాలం సెలవులు కాదా. ఆ ఎండాకాలం సెలవులు అయిన రోజే ఇవాళ వస్తారు. రేపు పొద్దుగాల పోయి పిల్లలు వస్తాం అనే టైంకే లట్టుకుని ఎత్తుకొని పోతుంది. ఆయనకి పిల్లలు వస్తే పోనీయరు అనుకున్నదో ఏమో పాడాయి ఖతం తీసింది. ఆ పిల్లలకు ఇవాళ పొద్దుగాల వచ్చేటోళ్ళే సెలవులు అంతా అయిపోయినాయి. పొద్దుగాల పోయి తీసుకొని వస్తా అని ఇక తయారయ్యారు అనుకో. పక్క పొంటే లేచిన నా కొడుకు ఉండే, నాకు 4 మేకలు ఉండే. నా పెద్ద కొడుకు ఉన్నాడు. నా పెద్ద కొడుకు పోయి మంచిగా చిన్న అన్నం వండుకొని తినూరి బిడ్డ ఆగి చాలా పెళ్లికి ఆయన దగ్గరే అలా టండపోంటే చిన్నమ్మ అనుకుని మా చిన్నమ్మ కూడా లేచిందంట. ఆ లేచి ఇట్లా బయటికి పోయేటట్టు పోయిందంట. మా వాడు చార్జింగ్ పెడతానని పోయిందంట. ఆ చార్జింగ్ పెట్టే టైంకు లేచి అంత ఒడ్డంతా దూరం పోయే వరకు అరే చిన్నమ్మ ఎట్టు పోతాందిరా అనుకున్నాడంట. లేచిండనా ఒడ్డు కింద నతికిందంట. నా కొడుకు అంటాడు నతికిందంట. దానికి ఆ రాత్రి ఇంకా మళ్ళీ వచ్చి పన్నదే ఒంటిలు గట్ట బయటికి పోతాను కావచ్చు అని మా వాడు అనుకున్నాడు. పనుకున్నాడు అంటే కథ ఆ రాత్రి పోయింది. రాత్రి 3 గంటలకు 11 గంటలకు ఫోన్ వచ్చి ఈడ వచ్చిందంటే ఈడలే. దానికి తెచ్చేం లాభం తేకేం లాభం. మొన్న ఒక్కసారి దొరికిందంట. దొరికితే ఎట్లా దొరికింది మరి, ఏరియా కానీ ఏరియా, అండవారం కానీ అండవారం, బదనాలు కానీ బదలాలు వస్తాయి. ఒకటి వస్తే 2 అవుతాయి. ఈ దగ్గర పని ఈ లంబడోళ్ళు మాకు దగ్గర ఉండే, అప్పుడప్పుడు మంచిగా కలిసి ఉండేది. అది లేదు ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు దూరం వీళ్ళు దూరం, అంతా ఆగదాం చేసి 4 పిల్లలు నోట్ల మన్ను పడ్డది. ఆ పిల్లలు హాస్టల్లో పోయి ఉంటారు. ఏదో బతుకుతాను కానీ ఆ పొరగాలు మాగ బతారు. కానీ పిల్లగానికి అన్న ఒకటి చూసి చేయించుకుంటాం. దాని జోలి మాకు వద్దయ్యా, మా ఇంట్లో సంసారం వద్దు, మా ఇంట్లో గడి వద్దు, దాని నీడ వద్దు. అది చేయబట్టి నా బంగారం లాంటి మా అన్న కూడా చచ్చిపోయింది నాతోటోడే. వాని కొడుకును వేసుకొని పోతుందా, సొంతం కొడుకును ఆయన కళ్ళు కూడా పడే ఆ పొలగానికి గిరిగిరే. ఆయన రైచికర్ పొలగాడు. అట్లాంటిది ఏం పని చేస్తుంది అన్న మాకు. 4 పిల్లల కన్నది అప్పుడు మంచిగానే ఉండే. 4 పిల్లలు అయ్యేదాకా మంచిగానే ఉండే. పాపం మంచిగానే బతుకు. పొలగాడు తమ్ముడు కూడా ఏం ఇల్లు యొక్క పిట్టలు గట్ట బొచ్చడు పట్టుకొస్తాడు. వ్యవసాయం చేసుకునేది మంచిగానే బతుకునేది. మంచిగా లక్షాధికారి దానికి ఇప్పుడు చిప్ప చేతిలో పెట్టింది అలంజముండ. ఏం చేద్దాం ఇక దాని కర్మ. అది కుడి సావని బతకని అది ఎక్కడ పోయినా దానికి మా నీడలో ఇంట్లో దేం అది తెచ్చిన లాభం లేదు. వాళ్ళ తల్లిదండ్రి ఇంటికాడ ఉన్నా కానీ అది ఎవరికైనా అది ఇంకా మళ్ళీ కులం ఉన్నోనికి
చేసుకొని అది బతుకుతే ఏమవుతుంది? కులం లేనోనికి తీసుకొని బతుకుతే మాకు మా ఇంటి పక్క పొంటలకు మాకు ఇజ్జత్ పోతుంది. ఇంత చెప్తాను అన్న, దానికి తెచ్చి లాభం లేదు, తేక లాభం లేదు. ఏదో ఒకటి చూసి వాళ్ళ ఉండని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళ బిడ్డ అని 2 సార్లు వాళ్ళకు దోలినాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకునే వాళ్ళ వద్దా? వాళ్ళన వచ్చి ఎస్ఐ సార్ మరి మా మనిషి, మా బిడ్డ, మేము కన్న బిడ్డ, నా కడుపులోకి వెళ్ళి పెట్టినా, మరి మా బిడ్డని ఇట్లా చేస్తే నేను ఎట్లా కానీ వానికి సిగ్గు లేదు. వాళ్ళ 4 అన్నతమ్ములు వానికి, వాళ్ళ 4 అన్నతమ్ములు వాళ్ళ తల్లిదండ్రి ఉన్నాడు. జర్ర కూడా వాళ్ళ జర్ర దేకరా. వాళ్ళు అంటే వాళ్ళు తెత్తలేరు. ఎస్ఐ సార్ అంటే ఎస్ఐ మమ్మల్ని మీకు మీకేమో సిగ్గున్నా అది ఊకే రావడానికి, ఇంకో దానికి చేసుకోపోయి వీళ్ళు పోలీసు వాళ్ళు ఈఎస్ఐ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్న ఒక పిల్ల చేసుకొని కానీ దాని ఎంబడి వెనుక పడతారని వాళ్ళు. ఈ 2 ముచ్చట్లలో మేము దాన్ని కాలు పట్టి ఎంబడి తిరగాలనా? అందుకే రాని సప్పుడు జాక మేము కూడా అంటే మా అప్పుడు అంటాడు కదా, నా భార్య కావాలంటాడు, వీనికి ఉంచా దానికి ఉంచా నేను అయితే మాత్రం. ఏదో ఎక్కడో గరిబో సరిబో బక్కదో సక్కదో తెచ్చుకొని ఒక్క ఎద్దు పోతే తెచ్చుకుంటలేవా అనే తెచ్చుకొని ఏదో సంసారం చేసుకొని బతాను. లోకం మీద అదే ఉన్నదా? అట్లా పట్టుకొని ఎస్ఐ సార్ కూడా అది ఇప్పటివరకు వద్దురా, దీంతో గురించి తెలియదు, దీనికి ఇచ్చిపెట్టు, దీని జోలికి పోవద్దు, కథ దీని పనే, దీనికి చేసిన ఇవరకు కొడుకుని తీసుకోపోయింది, ఇవరకు నీ అది తీసుకోపోయింది, దాని జోలికి ఇచ్చిపెట్టాలి. అయినా కూడా అది ఇచ్చిపెడతాం ఎట్లా ఇచ్చిపెడతాం అంటే దానికి మెయిన్ ముచ్చట ఏంటంటే వాని దగ్గర అది ఉండొద్దు. ఏది వాళ్ళ తల్లిదండ్రి దగ్గర ఉండాలి. వాని దగ్గర ఉంటే ఏంటంటే మాకు చుట్టూ అంటే దగ్గరనే శాలపల్లి, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కూడా లేదు. ఇప్పుడు ఒక్క ఆడిది కాదు, ఇప్పుడు పక్క పొంటలు లంబడోళ్ళు కూడా పక్క పొంటలు ఏం చేసేది కూడా తెలుతలేదు. అయినా మేము చేసేది చేస్తాం. ఏదో ఒక టైం వానికి కూడినట్టేనా కూడలేనట్టో అది ఎట్లా తెలుతుందో తర్వాత తెలుతుంది. కానీ దాని మనిషికి అది తోలెత్తి అయిపోతుంది కదా. ఈయన జాగలో ఈడబోతాడు, ఆయన జాగలో ఆడిపోతాడు. వానికి 2 పిల్లలు అంట. ఆ పిల్లలు చేసుకుని వాడిని బతకాక వానికి వద్దంట. అట్లా మోసం ఇట్లా మోసం. దానికి 2 పిల్లలు. ఆమె అది 2 సార్లు పెట్టింది కేసు. అది 2 సార్లు పెట్టింది, మేము పెట్టినాం. ఏంది ఎక్కడ బతికేటోళ్ళు ఒక్కని ఏది లేదా, ఇక్కడ ఏమున్నది, ఇక పోలీస్ స్టేషన్ మూడ ఏమున్నది అని ఇక్కడ వస్తారు. అయిపోయా ఎక్కడ అక్కడ పోరి బీన్ ఫిరిగా చెప్తారే మొత్తం. బీన్ ఫిరిగా ఏంటంటే పట్టించుకుంటలేరు. ఆడ కూడా పెట్టాలి వద్దా? కొసాకరికి నర్మెట్ల పోలీస్ స్టేషన్ లో పెట్టినా కూడా వాళ్ళన్న పట్టించుకుందరేమో. కన్న తల్లిదండ్రికే సొయ్యలేదు. ఇక్కడ వీడు ఒక్కడే గోస. మన అల్లుడు ఇట్లా అయిపోతాడు, నాకు అల్లునికి బిడ్డలు పొరగాలు పుట్టిన 4 ఎట్లా అవుతాందో ఏమో తెలుసుకోలే, ఎట్లా అవుతాందో ఏమో. ఆ పరిస్థితి జర చూద్దామని కూడా వాళ్ళకు కూడా తెలియదా అనే అంత పాపం కట్టుకున్నారే. అంత పాపం కట్టుకొని నొగ్గ పొలగాని నోట్ల మన్ను పడగొట్టి అట్లా ఆగదం చేసిర్రు. దానికి 7 దోశల మన్ను పోసి మా జాగాలో మేము బస్తాం అయ్యా. ఎందుకంటే జర అన్న నాకు చూసి బక్కదో సక్కదో చేసుకొని చేపించుకొని ఇక బతం అది అయితే మాత్రం మా దాగా వద్దు ఉండని, వాళ్ళ గూడెంలో ఉండని. ఇక మా సుంటోడు పిట్టలలో లేరా అనే బొచ్చడు మంది ఉన్నారు చేసుకుంటారు. దాని అందం సందం చూస్తే ఎవరైనా చేసుకుంటారు. అది మన ఈయనకే కానీ ఇప్పుడు మాకు 2 సార్లు దెబ్బ పడ్డది. అయ్యా మేము ఎట్లా చేస్తాం? అది చేయబట్టే మాకు మా అన్న చచ్చిపోయా, ఇంకపోతే మా పెద్దనాయన కూడా చచ్చిపోయిండు. మా దేవునికి చేయక దైవానికి చేయక కత్తులతో కోసుకునే టైం వచ్చింది అన్న తమ్ముళ్ళ పగ. ఇట్లా అట్లా చేసి చేస్తేవా ఏదో మేము సరిదిద్దుకొని మా అన్నలకు తమ్ములకు సరిదిద్దుకొని ఏదో ఉండని ఏదో తెలియకన ఒక చిన్న పొరగాడు కదా, కొడుకు కదా, ఎన్ని కులాలు పోతలేవని ఏదో ఒకటి తీర్పు చేసి తీసుకొచ్చినాకు ఈ గతికి ఏం చేద్దాం? దానికి రాజకీయం ఇట్లా అయిపోతుంది. ఇక మనకు వద్దానే సప్పుడు జాగా ఉంటాం. మా జాగలో మేము పొరగాళ్ళకు హాస్టల్లో దొరినాం. 2 కొడుకులేమో 2 కొడుకులు 2 బిడ్డలు అయ్యా. ఎందుకంటే హాస్టల్ చీరాల కాడ హాస్టల్ కాడ 2 కొడుకులు చదువుకుంటారు. నర్మట హాస్టల్లో 2 పిల్లలు పెద్దగానే ఉన్నది బిడ్డ. ఆ చిన్న బిడ్డ అయితే ఒక 7 సంవత్సరాలు అయింది. పెద్ద కొడుకు 12 సంవత్సరాలు అవుతాను. ఇక పొరగాలు చేతి మీద వస్తాను. వాళ్ళది కాపాడకుండా వాళ్ళ సొంతం పెద్దమ్మే మా భార్య చెల్లెనే. అది కూడా సొంతం చెల్లెనే. వాళ్ళ చిన్న బిడ్డ, చిన్న తమ్ముని బిడ్డ మా తమ్ముడు చేసుకున్నారు. పెద్ద నాన్న బిడ్డ. తల్లి కానీ తల్లి మా వాళ్ళు ఉన్నారు, మేము సాదుకుంటాం. మా అవ్వ ఉన్నది, మాకు మేము అట్లా దూరబుద్ధి చేయం పొరగాళ్ళకు. మా కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అది ఉంటే మాత్రం అది వేరే రకం. సార్ కూడా మన ఎవరు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఏఎస్ఐ సార్ కూడా పట్టించుకొని లేకుంటే ఇడాకులు చేసి దాని దగ్గర దీని దగ్గర ఉండాలి. లేకపోయి ఇట్లా సరిదిద్దినట్టు కలిసినట్టు ఉంటే మాత్రం ఏ నాడైనా కూడా మా కంటి ముంగట అవపోతుంది. ఇక మేము ఎట్లా భరించుకోవాలి చెప్పు? మేము ఎట్లా భరించుకుంటాం? భరించుకోలేము కదా.
కడుపు ముంగట కడుపుగా కడుపు దగ్గర వాడ ఉంటే భరించుకుంటామా? అది వేరే అయిపోతుంది, కానీ అది లేకుండా చేయాలి. ఇంతేనా? స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.